చంద్రబాబు విజన్తో ఏపీ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 4 పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయి. 20,000 కోట్లతో భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వచ్చే ఆగస్టు 15 నుంచి ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రణాళికాబద్ధంగా ముందస్తు జాగ్రత్తతో వ్యాధి నియంత్రణ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ వారం వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. టాటా ట్రస్ట్, గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో చేపడుతున్న డిజిటల్ నర్వ్ సెంటర్లను వచ్చే ఏడాది చివరికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. డిజిటల్ నర్వ్ సెంటర్ల కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని, వచ్చే ఏడాది జనవరిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టాటా డిజిటల్ నర్వ్ సెంటర్లను ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు ఎలా అందించొచ్చన్న అంశాలపై అధ్యయనం చేయాలని సూచించారు. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి టెస్టులు పేదలకు అందుబాటులోకి తేవాలన్నారు. పిల్లల్లో పోషకాహార లోపాలను గుర్తించేలా కేర్ అండ్ గ్రో పాలసీని సమర్థంగా అమలు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఉండాలనే ప్రభుత్వ పాలసీని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు. వైద్య కళాశాలల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. యోగాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు న్యాచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని లాంటి సంప్రదాయ వైద్య పద్ధతులను యాక్టివేట్ చేయాలని సూచించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టరేట్లో 150 పోస్టులను భర్తీ చేసేలా ప్రక్రియను చేపట్టాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ఏపీకి కొత్తగా 20,216 కోట్ల విలువైన 4 భారీ ప్రాజెక్టులు రానున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫీ, సత్వా, బీవీఎం, ఎంఎన్ఎస్ఆర్ సంస్థలు పెట్టుబడులతో ముందుకొచ్చాయి. ఈ వారం సచివాలయంలో జరిగిన 9వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సంస్థలు డిజిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, రెసిడెన్షియల్, సేవల రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్ఐపిబి ద్వారా మొత్తం 113 ప్రాజెక్టులకు సంబంధించి 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇవి రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాలు పెంచుతాయని తెలిపింది. ఈ సంవత్సరంలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం 15 రంగాల్లో పాలసీలు తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఇన్వెస్టోపియా, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు భాగస్వామ్యంతో విజయవాడ నోవాటెల్లో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. యూఏఈ నుంచి అమరావతి సహా ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. ప్రాజెక్టుల సాకారం కోసం ఫెసిలిటేటర్గా తానే వ్యవహరిస్తానని చెప్పారు. 2 ప్రాంతాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ఏపీ, ఈడీబీ, ఇన్వెస్టోపియా మధ్య అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దేశంలోనే తొలి హైడ్రోజన్ వ్యాలీని ఏపీలో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు సీఎం. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల ప్రతిపాదనలను సీఎంఓ నేరుగా పర్యవేక్షిస్తుందన్నారు. పాలసీ నిబంధనలకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను చెల్లిస్తామన్నారు. త్వరలోనే విశాఖలో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతోందన్నారు. రైతులకు మేలు చేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.
పంటల వివరాలపై సమగ్రంగా శాటిలైట్ సర్వే నిర్వహించాలని, ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డులను అప్డేట్ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలు, వీటి నిర్వహణపై ఈ వారం సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని కాలువలకు నీళ్లు వదలాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 47 లక్షలకు పైగా అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల ఈకేవైసీ పూర్తయింది. త్వరలో సాగునీటి సంఘాలతో నేరుగా వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. యాప్ ద్వారా మత్స్యకారులకు సముద్ర, మత్స్య సంబంధ వివరాలు తెలియజేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వచ్చే 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం ప్రతి ఉచిత ప్రయాణంలో మహిళలకు ఎంత మేర లబ్ధి చేకూరుతుందనే వివరాలతో కూడిన జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలన్నారు. ఈ పథకం వల్ల ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది, ఏపీలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై సీఎం చర్చించారు. నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. లాభార్జన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైన అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలని, 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ రూపొందించారు.